క్రీస్తునాథుని చేయి మిక్కిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరం పూజ ప్రారంభములు ఆలకించినట్లుగా పెంతెకోస్తు పండుగను జరుపుకుంటూ ఉన్నాం. పెంతెకోస్తు పండుగ అనే పదము గ్రీకు పదం. పెంతెకోస్తు అనగా 50 అని అర్థం, లేక 50వ రోజు. పాత నిబంధన ప్రకారం పెంతెకోస్తు పండుగ అనగా దానిని మనము 3 రకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. నిదానంగా ధ్యానించుకుందాం. ఈ రోజున నీవు నేను మనందరం ఈ దేవాలయములో కూర్చొని ఉన్నాము అంటే పెంతెకోస్తు పండుగ యొక్క మూలముగానే. కారణం, పెంతెకోస్తు పండుగ శ్రీ సభ పుట్టుకకు పునాది. అనగా శ్రీ సభ జన్మదినం ఈ రోజున. పెంతెకోస్తు పండుగ రోజునే శిష్యులు ధైర్యంగా వాక్య పరిచర్య చేసి ఉన్నారు. ఈ పెంతెకోస్తు పండుగ రోజునే దాదాపుగా 3000 మందికి పైగా వారు జ్ఞానస్థానమును పొంది ఉన్నారు. అప్పటి వరకు భయముచే పైగదిలో తలుపులు మూసుకొని ఉన్న శిష్యులు ఈ పెంతెకోస్తు పండుగ అనగా నూతన నిబంధన ప్రకారం పెంతెకోస్తు పండుగ అనగా పవిత్రాత్మ యొక్క రాకడ. వారి మీదకు పవిత్రాత్మ వేంచేసి వచ్చుట ద్వారా వారు ధైర్యముతో వాక్యమును బోధించి ఉన్నారు. ఆ రోజున అందరూ వాక్యాన్ని విని ఉన్నారు. కావున పెంతెకోస్తు పండుగ అనగా మన శ్రీ సభ జన్మదినోత్సవము, మన శ్రీ సభ పుట్టుక. కారణం, పెంతెకోస్తు పండుగ ద్వారా ఆత్మదేవుని రాక ద్వారా శిష్యులు ధైర్యముగా వాక్యమును బోధించి పరిచర్యను ప్రబోధం చేసిన పండుగ ఈ యొక్క పెంతెకోస్తు పండుగ. కావున మరి నీవు నేను ఈ రోజున ఎంత చక్కగా మన దేవాలయములలో దివ్య బలి పూజలు, వాక్యమును ఆలకించుకునే భాగ్యము మనకు దేవుడు దయచేశాడంటే ఈ పండుగ యొక్క అంతరార్థము, ఈ పండుగ ఇచ్చినటువంటి దీవెన అని మనందరము జ్ఞాపకం ఉంచుకుందాం మన జీవితాలలో. కావున ఈ రోజున కొద్ది సమయం మనం పవిత్రాత్మ దేవుని గురించి ధ్యానించుకుందాం. పవిత్రాత్మ దేవుడు త్రిత్వములో 3వ వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. పిత, పుత్ర, పవిత్రాత్మ. ఈ పవిత్రాత్మ 3వ వ్యక్తి. త్రిత్వములో 3 వ్యక్తులలో 3వ వ్యక్తిగా మనము బైబిల్ గ్రంథములో చదువుతూ ఉన్నాం. ఒక రోజున ఒక వైద్యుడు, ఒక క్రైస్తవ వైద్యుడు ఒక గురువు దగ్గరకు వచ్చి కొన్ని ప్రశ్నలు అడగాలయ్యా, నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. మీ త్రిత్వములో 3వ వ్యక్తి అయిన పవిత్రాత్మను గురించి మీరు చెబుతున్నారు కదా, ఇదిగో పిత, పుత్ర ఇరువురు గురించి అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఆది కాండములో మనము చదివితే పితైన సర్వేశ్వరుడు ఈ లోకాన్ని ఈ విధముగా సృష్టించాడు, మానవులను ఈ విధముగా సృష్టించాడు, తర్వాత ఆయన ఏ విధముగా ప్రజలను నడిపించాడు అర్థమవుతూ ఉంది. కావున అవసరము లేదు, పుత్రుడైన సర్వేశ్వరుడైన యేసు ప్రభువు ఈ లోకమునకు జన్మించి తాను ఒక మానవుడిగా మన మధ్య నివసించి తాను మనవలే పాటులు పొంది మనవలే బాధలు పొంది పాపము చేయని వ్యక్తిగా బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం. కాబట్టి అతని గురించి కూడా తెలుసుకోనవసరం లేదు, అర్థమవుతూ ఉంది వాక్యము చదువుకుంటే. కానీ ఈ 3వ వ్యక్తి అయిన త్రిత్వములో 3వ వ్యక్తి అయిన పవిత్రాత్మ మీద నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. నా దగ్గర ఒక 5 ప్రశ్నలు ఉన్నాయి. వాటికి మీరు సమాధానం చెప్పగలిగితే నేను సంతోషముతో ఆ యొక్క పవిత్రాత్మ సర్వేశ్వరుణ్ణి నాలోనికి రమ్మని కోరుకుంటాను అని ఒక వైద్యుడు గురువును ప్రశ్నించాడు. దానికి ఆ గురువు, సరేనండి, అడగండి, నాకు తెలిస్తే తప్పకుండా మీకు సమాధానం చెబుతాను అని అన్నాడు. అందులో అప్పుడు ఆ గురువుని ఆ వైద్యుడు మొదటి ప్రశ్న అడిగాడు. ఏమిటి?
మీరు త్రిత్వములో ఎప్పుడైనా త్రిత్వములో మూడో వ్యక్తి అయిన పవిత్రాత్మ దేవుణ్ణి మీ కన్నులారా చూచారా? మీ కన్నులారా చూచారా? యేసు ప్రభుని చూస్తూ ఉన్నాం. ఎలాగనే తండ్రి దేవుని మాటను ఆలకించాం, విన్నాం, అవన్నీ కనబడుతున్నాయి కదా, చూచారా అని అడిగాడు. దానికి ఆ గురువు లేదు అని సమాధానం ఇచ్చాడు. అయితే రెండవ ప్రశ్న అండి, ఏమీ లేదు, మీరు ఎప్పుడైనా ఆత్మదేవుణ్ణి పవిత్రాత్మ దేవుణ్ణి విన్నారా అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి లేదు అని సమాధానం ఇచ్చాడు. మరి ఆ మూడవ ప్రశ్నగా, మీరు ఆ పవిత్రాత్మ దేవుని ఎప్పుడైనా రుచి చూచారా అని అడిగాడు. దానికి ఆ గురువు లేదు అని సమాధానం ఇచ్చాడు. ఇక నాలుగవదిగా, మీరు ఆ యొక్క పవిత్రాత్మ దేవుణ్ణి వాసన చూశారా అని అడిగాడు. దానికి ఆ గురువు లేదు అని చెప్పాడు. మరి చివరి ప్రశ్న అండి, ఐదవది, ఏమీ లేదు, మీరు ఎప్పుడైనా ఆ పవిత్రాత్మ దేవుణ్ణి అనుభవించారా మీ జీవితంలో? అంటే ఆ గురువు, అవును, నా జీవితంలో పవిత్రాత్మ దేవుణ్ణి నేను అనుభవించాను అని చెప్పినప్పుడు ఆ వైద్యుడు అంటూ ఉన్నాడు, అయ్యా, నేను మన ఇంద్రియములలో కలిగిన 5 ఇంద్రియాలను గురించి అడిగాను. మీరు 5 ఇంద్రియాలలో ఒక ఇంద్రియము అనుభవించటంలో మాత్రమే మీరు దాన్ని చెబుతూ ఉన్నారు. కానీ మిగతా 4 ఇంద్రియాల ప్రకారం చూస్తే మీరు పవిత్రాత్మ దేవుని ఎలాగా చూడలేదు కదా, ఇది నిజముగా ఉన్నట్లా లేనట్లా, కావున నాకు అనుమానం పెరుగుతుంది అని చెప్పినప్పుడు గురువు తన వంతుగా అడిగాడు, నేను కూడా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేయవచ్చా అంటే ఆ వైద్యుడు తప్పకుండా అన్నాడు. అయ్యా, మీరు వైద్యులు కదా, మీరు డాక్టర్ కదా, చాలా చదువులు చదువుంటారు కదా, మరి అలాగే చదివినప్పుడు మీ దగ్గరికి చాలా మంది రోగులు వస్తారు. ముఖ్యంగా ఈ రోజుల్లో కేళ్లవాతాలు బాగా ఎక్కువగా ఉన్నాయి, జాయింట్ పెయిన్లు, మోకాళ్ళ నొప్పులు కదా, మోకాళ్ళ ఆపరేషన్లు చక్కగా చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి. మరి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయి, ఈ నీళ్ల వలన తొందరగా ఆ ఎముకలు అరిగిపోతూ ఉన్నాయి, నొప్పులు పడుతూ ఉన్నారు కదా, మరి నేను కూడా మిమ్మల్ని ఒక 5 ప్రశ్నలు వేస్తాను అన్నాడు. సరేనంటే అది, అయితే మీరు నొప్పిని ఎప్పుడైనా చూచారా? నొప్పిని ఎప్పుడైనా చూచారా అని అడిగాడు. దానికి ఆ వైద్యుడు చూడలేదన్నాడు. మళ్ళీ ఎవరో నొప్పులు చూడలే. ఇక రెండవది, మీరు నొప్పిని ఎప్పుడైనా విన్నారా అంటే లేదు అన్నాడు. అలాగైతే మీరు నొప్పిని రుచి చూచారా అంటే లేదు అన్నాడు. అలాగైతే నొప్పిని వాసన చూశారా? 4వదిగా అడిగాడు. దానికి ఆయన లేదు అన్నాడు. అయితే అనుభవించారంటే తప్పకుండా నొప్పి అనుభవించాలి కదా, నొప్పి అనుభవించకపోతే ఎలాగ తెలుస్తుంది నొప్పి ఉందో లేదో అంటే నొప్పిని అనుభవించారంటే, అయితే మీ యొక్క 5 ఇంద్రియాలలో కూడా 4 ఇంద్రియాలు నొప్పిని చూడలేదు, వాసన చూడలేదు, రుచి చూడలేదు, ఉందో లేదో మాట్లాడలేదు కదా, ఇంకా ఎలాగా అని ఆ యొక్క గురువు తిరిగి ఆ యొక్క వైద్యుడిని అడిగినప్పుడు ఆ వైద్యుడు మాట్లాడలేకపోయాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము గమనించినప్పుడు ఈనాటి పండుగ పవిత్రాత్మ సర్వేశ్వరుని పండుగ, పెంతెకోస్తు పండుగ. ఇది ఏదో చూచేదో లేక మాట్లాడేదో, వాసన చూసేది, అనుభవముతో పొందేది. నీ ప్రార్థన అనుభవముతో, నీ ప్రార్థన జీవితము ద్వారా మాత్రమే ఆత్మదేవుని నీవు పొందగలుగుతావు. ఆత్మదేవుని అనుభవం అనేది నీలోనికి రావాలి అంటే నీవు నీ యొక్క ఆత్మయందు అనుభవించే నీ జీవితములో ఆయనను ప్రార్థన ద్వారా మాత్రమే అనుభవించగలవు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం ఒక్కొక్కసారి చూసినప్పుడు, 17వ వచనం ఒక్కసారి చూసినప్పుడు, 14వ అధ్యాయం 16, 17 వచనాలు, నేను నా తండ్రిని ప్రార్థింతును ఉండుటకు ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును, ఆయన సత్య స్వరూపియగు ఆత్మ. చూడండి, ఆయన అంటూ ఉన్నారు, ప్రభువే స్వయముగా
నేను నా తండ్రిని ప్రార్థింతును. ప్రార్థనతో ఆయనను మీ వద్దకు పంపిస్తాను. ఆత్మదేవుడు ఆదరణకర్త మీతో ఉండుటకు మీకు తెలియచేయుటకు ఆయన మీతో ఉంటాడు. అదిగో ఆ ఆదరణకర్త అని అంటూ ఉన్నాడు. అందుకే పెంతెకోస్తు పండుగను ఈ రోజున మనము జరుపుకుంటూ ఉన్నాం. పెంతెకోస్తు మన ముందులో పూజ ప్రారంభంలో ప్రసంగంలో ఆలకించాం. ఏమని? పెంతెకోస్తు అనే పదం గ్రీకు పదం. ఈ పదము అర్థము ఏమిటి అంటే 50వ రోజు అని అర్థం. యేసు ప్రభువు ఉత్థానమైన తరువాత ఆయన 50-40 రోజుల పాటు వారితో ఉండి మోక్షారోహణమయ్యే సమయంలో అంటూ ఉన్నాడు, నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తానని. 50వ రోజున పెంతెకోస్తు దినమున ఆత్మదేవుణ్ణి వారి మీదకి ఈ రోజున అగ్ని నాలుకల రూపములో వారి మీదకు ఆయన పంపించిన సంఘటన ఈ రోజున మొదటి పట్టణములో మనము ఆలకించి ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, గమనించినప్పుడు రెండవ అధ్యాయం, ఈనాటి మొదటి పట్టణములో 2వ అధ్యాయం 1వ వచనములో ఏమని పలుకుతూ ఉంది? వచ్చినప్పుడు పండుగ దినమున వారందరూ ఒక చోట గుమిగూడి ఉండేది, ఒక చోట ఉండేది. ఉండిండెను. అక్కడ ఉన్న వారందరి మీదకు అగ్ని నాలుకల రూపములో ఆత్మదేవుడు దిగి వచ్చిన సంఘటనని ఈ రోజున మనము ఏ రోజున పెంతెకోస్తు పండుగ దినమున అని వాక్యము. పాత నిబంధన ప్రకారం మనం చదువుకున్నప్పుడు పెంతెకోస్తు పండుగ పాత నిబంధనలో యూదుల ఆచారములో ఉన్నది. దీనికి 3 పేర్లు ఉన్నాయి. పెంతెకోస్తు అంటే మనము గమనించినప్పుడు ప్రియా సహోదరి సహోదరులారా, ఏమని గమనించినప్పుడు మొదటిది దాన్ని వారందరూ వారాల పండుగని లేక కోతకాలపు పండుగ అని అనేవారు. కావున ప్రియా సహోదరి నిర్గమకాండం 19వ అధ్యాయం 16వ వచనం నుండి ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 16వ వచనం. అమ్మా చదువుకుంటూ వెళితే 18వ వచనం దగ్గర ఒక్కసారి చూద్దాం. 18, 19. యావే అగ్ని రూపమున సీనాయి కొండ మీదకు దిగి వచ్చుటను దానిని చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా దేవుని యొక్క దిగుటకు, దేవుని యొక్క అన్నిటినీ కూడా గమనిస్తూ ఉన్నాం. కానీ పాత నిబంధనలో మనం గమనిస్తే మనము ఆది కాండము నుండి పాస్కా పండుగ దాటిన తరువాత మనం నిర్గమకాండములో చదువుతూ ఉంటాం. గమనించినప్పుడు పాస్కా అనగా వారు దాటిన తరువాత 50వ రోజున అనగా వారు ఆ యొక్క దేవుని యొక్క నిలయమైనటువంటి దేవుని భూమిలోనికి ప్రవేశించిన తరువాత మొదటి పంటను కోసుకోవటానికి 50వ రోజున వారు కోతకాలపు పండుగను చేసుకునేవారు. పాస్కా పండుగ తరువాత, ఈ పాస్కా పండుగ తరువాత 50వ రోజు కోతకాలపు పండుగ. ఆ పండుగను వారు పెంతెకోస్తు పండుగగా జరుపుకునేవారు పాత నిబంధనలు. అనగా 7 వారాల తరువాత, పాస్కా దాటిన తరువాత 7 వారాలకు అనగా 50వ రోజున జరుపుకునే కోతకాలపు పండుగ. అదే నేటి శ్రీ సభలో మనందరము కూడా పవిత్రాత్మ దేవుని పండుగగా మనము జరుపుకుంటూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, గమనించండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనములో ప్రభు పలుకుతున్న మాటలను ఒకసారి చూద్దాం. ప్రభు పలుకుతున్న మాటలను ఒకసారి విన్నాం. అందుకు యేసు సమాధానమిచ్చెను, నన్ను ప్రేమించువాడు నా మాటలను పాటించును,
నా తండ్రి వారిని ప్రేమించును, నేనును నా తండ్రియు వారితో వాసము చేసేదము అని మాటలను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, త్రిత్వములో మూడవ వ్యక్తి అయిన పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఏ విధముగా మనలోనికి ఉండాలని కోరుతూ ఉన్నారు పౌలు గారు కూడా చక్కగా మనకు తెలియజేస్తూ ఉన్నాం. ఇదిగో ఈ రోజున 4 విషయాలను మనము చదువుకుని ఉన్నాం. ఈ రోజున మనము 4 విషయాలు చూస్తూ ఉన్నాం. మొదటి పట్టణంలో మొదటిది 1, పవిత్రాత్మ దేవుడు అగ్ని నాలుకల రూపములో శిష్యుల మీదకు దిగి వచ్చారు. అది 1. రెండవది, వారందరూ గదిలో తలుపులు మూసుకొని భయముతో ఉండగా భయమును తొలగించిన ఆ యొక్క ఆత్మదేవుడుగా చూస్తూ ఉన్నాం. ఇక మూడవది ఏమిటి? అక్కడ 3000 మంది జ్ఞానస్థానము పొందాలని వాక్యములో చదువుతూ ఉన్నాం. అది అధ్యాయములో అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 41వ వచనం ఒక్కసారి చూద్దాం. అతని ప్రబోధములను విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్థానము పొందిరి. ఆ దినము రమారమి 3000 మంది చేర్చబడినని వాక్యము. 3000 మంది బప్తిస్మము పొందారు అని. ఇక 4వది, ఆత్మదేవుని శక్తి వలన వారందరూ వారి వారి భాషలలో వినుట జరిగినది. అదే కదా ఈనాటి మొదటి పట్టణంలో మనము ఆలకించాం. అక్కడ గమనించినప్పుడు ఏమిటి? వారందరూ ఏమంటూ ఉన్నారు? 11వ వచనములో కానీ 12వ వచనములు 11వ వచనములు ఏమంటూ ఉన్నారు? ఆ చివరి వచనం, మన సొంత భాషలలో వినుచున్నాము. దేవుడు చేసిన గొప్ప కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన స్వంత భాషలలో వినుచున్నాము. అక్కడ ఏమన్నారు? ఏమని చదువుతూ ఉన్నాం? ప్రపంచ నలుమూలల నుండి, అదే కదా 5వ వచనములో, భూలోకములోని ప్రతి దేశముల నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. వారందరూ వారి వారి స్వంత భాషలలో పేతురు గారు మాట్లాడుతూ ఉంటే స్వంత భాషలలో విన్నారు. అదే కదా 14వ వచనం ఏమని పలుకుతూ ఉన్నది? అప్పుడు పేతురు ఆ 11 అపోస్తలులను లేచి నిలుచుండి ఆ ప్రజా సమూహమును ఉద్దేశించి ధైర్యముగా బిగ్గరగా ఇట్లు చెప్ప 4 విషయాలు. ఆత్మదేవుడు నీలో నాలో ఉంటే మనము కూడా చేయగలిగినది 1 ఏమిటి? ధైర్యముగా క్రీస్తు విశ్వాసలమని నడవగలం, ధైర్యముగా ప్రభువుతో ఉండగలం, ధైర్యముగా. అదే కదా మనం గమనించినప్పుడు ప్రియా సహోదరి సహోదరులారా, అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 2వ వచనం ఒక్కసారి చూద్దాం. అపోస్తల కార్యాలు, బప్తిస్మము ఎక్కడో ఎవరి చేతను పొందటము కాదు. మనమందరము కూడా గమనించినప్పుడు బప్తిస్మము జ్ఞానస్నానం పొందినంత మాత్రం ఆత్మ మనలోనికి రాడు, నీవు నేను జీవించే విధమును బట్టి. అది చదువుతున్నాం ఒకసారి ఆ వాక్యాన్ని. పౌలు గారు అడుగుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలను, మీరు జ్ఞానస్నానం తీసుకున్నారు, బప్తిసం తీసుకున్నారు కదా, అప్పుడు మీరు పవిత్రాత్మను పొందితీరా అని అడిగితే వారు ఏమి సమాధానం ఇస్తూ ఉన్నారు? మాకు తెలియదు అని వారు అంటున్నారు. అప్పుడు పౌలు గారు ఏం చేస్తూ ఉన్నారు? వారి మీద తర్వాత వాక్యం అమ్మా, అడుగగా యోహాను బప్తిస్మని వారు సమాధానం ఇచ్చిరి. గమనించండి, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ జ్ఞానస్థానం తీసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ జ్ఞానస్థానం తీసుకుంటూ ఉన్నారు. ఏ జ్ఞానస్థానము? ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వారి చేత జ్ఞానస్థానము పొందటము కాదు. యోగ్యులైన వారి చేత, యోగ్యమైన సంఘము చేతిలో నీవు జ్ఞానస్థానము పొందుచున్నావా? జ్ఞానస్థానము పొందినప్పుడు నీ జన్మ పాపము తొలగింపబడి నీవు ఆత్మదేవునికి నిలయముగా మారాలని పౌలు గారు చెప్పిన 4 విషయాలు మనము చూద్దాం. మొదటి కొరింథీయులకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయములో 16వ వచనం,
మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా అని పౌలు గారు అడుగుతున్నారు. మీరు దేవుని ఆలయమనియు మీరు దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? అదే అధ్యాయంలో 12వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, ఏదైనా ఒకటి కట్టాలంటే వారు రకరకాల వస్తువులను వాడుతారు. కానీ తర్వాత వచనం మన పనితనము, మన జీవిత విధానము ఆత్మదేవుని వలననే ఉంటుంది. అవన్నీ కూడా కాలిపోవచ్చు, అవన్నీ కూడా పోవచ్చు. కానీ 15వ వచనం ఏమని పలుకుతూ ఉంది? కానీ ఎవని కృషి అయినను దగ్ధమైపోయినచో అతడు తన బహుమానమును కోల్పోవును. కానీ తర్వాత వచనం రక్షింపబడును. అదండి, మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? తర్వాత వచనం ఈ ఆలయమును ధ్వంసము చేసిన దేవుడు వానిని ధ్వంసము చేయనని వాక్. తర్వాత అదే 1 కొరింథీయులకు వ్రాసిన లేఖ 6వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దాం. మీ శరీరము మీ యందు వసించు ఆత్మకు ఆలయమని మీకు తెలియదా? ఈ శరీరము మీ యందు నివసించు ఆత్మకు నిలయము అనగా ఇది దేవుని ఆలయమని మీరు మరచిపోవద్దు. జ్ఞానస్థానం పొందుట, బప్తిస్మం పొందుట అంటే ఆత్మదేవుని నీలోనికి స్వీకరించడం ద్వారా యేసు ప్రభు చెప్పిన మాటలను జ్ఞాపకపరుచుకోవటం. అదే కదా ప్రియా సహోదరి సహోదరులారా, ఇదిగో అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం ఒక్కసారి గమనించినప్పుడు 26వ వచనం, కానీ నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మనకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నిటిని మీకు జ్ఞాపకమునకు తలంపునకు తెచ్చును. అనగా ఆత్మదేవుడే నీకు జ్ఞానమును తలంపునకు తెచ్చి దేవుని వాక్యముని హృదయములో ఉండినట్లు చేయను. అనగా అందుకే వారందరూ విన్నారు, వారి స్వంత భాషల్లో విన్నారు. మరి నీవు నేను నీకు అర్థమైన విధముగా వినగలుగుతున్నావా? దేవుడి మాటను నీవు అర్థము చేసుకునే మనస్సు నీకు ఇచ్చినప్పుడు దాన్ని అర్థము చేసుకునే ఆ యొక్క ప్రజ్ఞ మనకివ్వాలని ప్రార్థిస్తూ ఉన్నావా ఈ రోజున? ఇదిగో ప్రభు అంటూ ఉన్నారు అనేకమైన విషయాలను గమనించినప్పుడు ప్రియా సహోదరి సహోదరులారా, ఇదిగో మనందరము కూడా అందరం జ్ఞానస్థానం పొందామని చెప్పుకుంటాం, అందరం అనేక విషయాలు పొందామని చెప్పుకుంటాం. మరి ఆత్మదేవుడు నీలో ఉంటే ఏమవుతుందో తెలుసా? 1 అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో మనం ఒకసారి గమనిస్తే 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దాం. వచ్చినప్పుడు ధైర్యమును శక్తిని ఇస్తూ ఉంది. దేవుని ఆత్మలను పిరికి వానరిగా చేయదు, దేవుని ఆత్మలను బలపరుస్తుంది. వాక్యమునందును దేవుని శక్తి అందును మనల్ని బలపరుస్తుంది. మనము ఆత్మతో జీవించాలి. అందుకే మనందరం ఆత్మదేవునికి నివాస స్థలాలుగా ఉండాలి. ఈ రోజున ప్రభువు చెబుతూ ఉన్న మాటలను మనం గమనించినప్పుడు ఏమంటూ ఉన్నారు? రోమీయులకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయం 14వ వచనం నుండి ఒకసారి చదువుదాం. రోమీయులకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మ వలన మనము దేవుని ఆత్మ మనలను భయకంపితులను చేయు ఆత్మ కాదు. ఉందమ్మా అక్కడ. దేవుడి నుండి మీరు స్వీకరించిన ఈ ఆత్మ మిమ్మలను భయకంపితులను చేయు బానిసత్వపు ఆత్మ కాదు, దేవునితో మనలను ఒకటిగా చేయు
వసగు ఆత్మను మనము స్వీకరించినది మనలను దేవునికి దగ్గరగా చేయు ఆత్మ. పవిత్రాత్మలను దేవునికి మరింతగా దగ్గరగా చేయనగా మనకు ధైర్యమును శక్తిని ఇచ్చి మనల్ని నడిపించే ఆత్మ అని వాక్యములో చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, కావున అది 2 కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి గమనించినప్పుడు ఈ మార్పులకు మనలను సిద్ధపరిచినది దేవుడే అని వాక్యము సెలవిస్తుంది. ఆయనే మనల్ని సిద్ధపరుస్తాడు. మనల్ని తయారు చేసినది ఆయన, మనల్ని విడిచేవాడు కాదు. కావున నీవు నేను కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టమైన వాక్యాలను జాగ్రత్తగా మన మనసులో దాచుకుందాం. ఆత్మ దేవుని శక్తి నీలో ఉంటే నీకు జ్ఞానము, అదే కదా. ఒకసారి గమనిస్తే పవిత్రాత్మ దేవుని వరాలు, అనుగ్రహాలను మనము చూస్తూ ఉన్నాం. ఇదిగో గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయములో గమనించినప్పుడు 21వ వచనం, ఇవన్నీ కూడా దుష్టుని యొక్కవి. తర్వాత ఆత్మ ఫలములు ఏమనని 22వ వచనం నుండి ఉంటుంది. ఆత్మ ఫలములు ఏమనా, ఇవన్నీ కూడా ఆత్మదేవుడిచ్చే ఫలాలు ఏమిటి? ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, ఇవన్నీ ఆత్మ ఫలాలు. అందుకే కదా మనము ఆత్మదేవుడు భద్రమైన అభ్యంగం స్వీకరించే సమయంలో మనకు చక్కగా నేర్పుతారు వీటి అర్థాలు, వీటి దాగి ఉన్న పరమార్థం ఏమిటో మనం నేర్చుకుని ఉంటాం. కావున ఇక్కడ అనేకమైనటువంటి ఆత్మఫలాలను చూస్తూ ఉన్నాం. ఇవన్నీ నీలో ఉంటే ఆత్మదేవుడు నీ కుటుంబంలో ఉన్నట్లే, నీ కుటుంబాన్ని ఆయన పాలిస్తూ ఉన్నట్లే, నీ కుటుంబంలో ఆయన ఉంటూ ఉన్నట్లే. కావున ప్రియా సహోదరి సహోదరులారా, అందుకే మనం ఒక్కసారి గమనిస్తే అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. నిండిన వారిని, జ్ఞానము కలవారిని, మంచి పేరు కలవారిని 7 ఎన్నుకొనుడని వాక్యము సెలవిస్తూ ఉంది. వాక్యము సెలవిస్తుంది. ఎవరెవరిని, ఎలాంటి వారిని ఎన్నుకోవాలట? ఆత్మతో, పవిత్రాత్మతో నిండిన వారిని, మంచి వారిని, జ్ఞానము కలవారిని ఎన్నుకొనుడు అని వాక్యము సెలవిస్తుంది. గురుత్వములో కూడా గమనించండి, గురువులు అవటానికి ఏదో ఆశామాషిగా పాస్టర్ మాదిరిగా అవరం ఏదో బైబిల్ పట్టుకొని 6 నెలలు ఒక పాస్టర్ దగ్గర ఊడిగుంజి చేసేస్తే నీకు వెంటనే ఇలాగ అనేసి నువ్వు పాస్టర్ అయిపోయి కొత్త సంఘం స్థాపించవటానికి అవదు గురువులకి. మేము గురువత్వములో నిలబడాలి అంటే, ఉదాహరణకు నా జీవితంలో మేము 95లో నేను -8లో చేరినప్పుడు, 1995 మీరు సగానికి మంది పుట్టుండ్రు. చేరినప్పుడు 82 మందిని చేరాం. 82 మందిని చేరాం మొదటి సంవత్సరం. ఇంటర్మీడియట్ అయిపోయి, నాది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వెళ్ళాను కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. తర్వాత మళ్ళీ ఫిల్టర్ అయిపోతారు. నోవిషెట్టికి వెళ్ళాలకే 10 మంది మిగిలాం. 72 మంది ఇంటికి వెళ్ళిపోయారు. చేరింది 72 మంది, మా బ్యాచ్ ఒక్కటే. కానీ నోవిషెట్టికి 10 మంది వెళ్ళాం. థియాలజీ, ఫిలాసఫీ అవ్వగానే అదొక 2 సంవత్సరాలు, అదొక 3 సంవత్సరాలు, అదొక 5 సంవత్సరాలు, అన్ని కలిపి 11 సంవత్సరాలు ట్రైనింగ్. అంటే ఉదాహరణకు నీవు 10th అయిన తర్వాత చేరావనుకో, 25వ సంవత్సరమో, 26వ సంవత్సరమో, 27వ సంవత్సరమో నువ్వు గురువు అవుతావు. అంటే 12 సంవత్సరాల తర్ఫీదు కొంతమందికి. అదే జేస్ సభ, డాన్ బోస్కో లాంటి సభలో అయితే 16 నుండి 18 సంవత్సరాలు ట్రైనింగ్. అంటే 30 సంవత్సరాలు దాటాలి నువ్వు గురువు అవ్వాలంటే. అంటే నీకు ఇక్కడ అనుభవం రావాలా, నిజంగా నేను నిలబడగలనా ఈ జీవితంలో, అంతేకాని ఏదో గురువులు ఆత్మ వచ్చేసాం అయిపోవటానికి అవదు. కావున ఆత్మచేత నిండిన వారు, దైవ జ్ఞానము కలవారిని మాత్రం ఎన్నుకొనమని అపోస్తలుడు అడుగుతూ ఉన్నారు. అక్కడ గమనించని తర్వాత చదివితే 7 ఎన్నుకున్నారు డీకనులుగా. ఎంతో మంది ఉన్నారు ఆ సంఘములో, కానీ ఎంతమందిని ఎన్నుకున్నారు? 7 మాత్రమే ఎన్నుకొనబడ్డారు. కారణం, ఎవరు పడితే వారు సేవ చేయలేదు. దానికి దేవుని అనుగ్రహం ఉన్న వారికే
దేవుని దీవెన ఉన్న వారికి, దేవుని యొక్క అనుగ్రహముతో నింపబడిన వారికి అది సాధ్యము అని ప్రభు అడుగుతున్నారు. వాక్యములు గమనిస్తే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గమనించిన మత్తయి సువార్తలో ఎక్కడో ఉంటుంది, నపుంసకులుగా అయిన వారు, పుట్టుకతో నపుంసకులు ఉంటారు. కొంతమంది దేవుని సేవకై తమ్ము తాము నపుంసకులుగా, అంటే అది దైవ జ్ఞానము, దేవుని చిత్తము కల వారికే సాధ్యము. అలాగని ఆత్మదేవుడు దీవించిన వారు దేవుని చేత, త్రియేక దైవం చేత ఆశీర్వదించబడిన వారే. కావున ఈ రోజున నీవు నేను వింటున్న వాక్యం, మన కుటుంబాలు దైవ జ్ఞానముతో దేవుని ప్రేమతో నింపబడాలి అంటే ఆత్మదేవుని యొక్క వరాలు, అనుగ్రహాలు మనందరం అనుభవించాలి అనుదిన జీవితంలో. అప్పుడే మన కుటుంబాలు దేవుని దీవెనకు పాత్రలు, త్రియేక దైవానికి నివాసాలుగా మన కుటుంబాలు ఉండాలి. గమనించండి, మరియ తల్లి తన జీవితంలో తండ్రి దేవుని యొక్క ఆశీర్వాదముతో పుత్ర దేవుణ్ణి మోసుకొని పవిత్రాత్మ దేవుని వరాలతో నింపబడిన తల్లి. ఆ విధంగా మన కుటుంబాలు దీవించబడినప్పుడు ఆత్మ దేవునికి స్థిరమైన నివాసాలుగా మన కుటుంబాలు ఉండాలి అని ఆయన కోరుతున్నారు. అందుకే మనం గమనించినప్పుడు ప్రియా సహోదరి సహోదరులారా, గలతీయులకు రాసిన లేఖలో 4వ అధ్యాయం 6వ వచనం ఒక్కసారి చూద్దాం. మీరు దేవుని పుత్రులొకటచే దేవుని తన కుమారుని ఆత్మను మన హృదయములలో ప్రవేశపెట్టాను. గమనించండి, ఏ విధంగా మీరు దేవుని పుత్రులొకటచే దేవుడు తన కుమారుని ఆత్మను మీ హృదయములలో ప్రవేశపెట్టెను. తర్వాత వచ్చిన ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. మనము బానిసలము కాము, పుత్రులము, నీవు ఆయన పుత్రుడవు. ఎందువలన? దేవుడు బిడ్డలమైన మనలను తన కుమారుని ఆత్మతో నింపి మనలను ఆయనతో చేసుకున్నందున మనము ఆయన పుత్రులము, ఆయన బిడ్డలము అనే వాక్యము సెలవిస్తూ ఈ రోజున పవిత్రాత్మ దేవునితో ఆరంభమైన ఈ శ్రీ సభ అలనాడు ఒక 3000 మందితో 12 మంది శిష్యులు, తరువాత మరియ తల్లి కూర్చొని ప్రార్థించినప్పుడు పొందినటువంటి ఇదిగో ఆ యొక్క ఆత్మ దేవుని దీవెన ఈ రోజున ప్రపంచ నలుమూలలా వ్యాపింప చేయబడి అనేక మందిని తన బిడ్డలుగా, తన వారసులుగా ఆత్మ చోట నింపబడుతూ అందరూ ప్రార్థించుకోవటానికి దేవుడిస్తున్న వరం ఈ యొక్క పవిత్రాత్మ దేవుని పండుగ. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం గమనించినప్పుడు, మనం గమనిస్తే 1 కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 3వ వచనములో ఏమంటూ ఉన్నది? 3వ వచనం దగ్గర, కనుక దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు యేసు నాశనము అగుగాక అని పలుక చాలడు. ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో దేవుని మాటను విశ్వసించే ప్రతి బిడ్డ దీవించబడతారు. అందుకే ప్రభువే స్వయముగా అంటున్నారు ఒక మాట, నీవు దేవుణ్ణి కానీ కుమారుని కానీ ఏమన్నా దేవుడు క్షమిస్తాడేమో, కానీ పవిత్రాత్మకు వ్యతిరేకముగా పలుకు వానిని దేవుడు క్షమించడని వాక్యము సెలవిస్తుంది. కావున నీవు ఆత్మతో నింపబడ్డప్పుడు క్రీస్తుని మన ప్రభువుగా, మన దేవుడిగా, మన కుటుంబములకు ఆయన సర్వస్వంగా భావించినప్పుడు, ఆయన జ్ఞానము మనలో ఉన్నప్పుడు మనందరం ఆయన బిడ్డలుగా ఎదుగుతాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున నీవు నేను వింటున్న ప్రార్థనను బట్టి, వింటున్నటువంటి వాక్యమును బట్టి లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూద్దాం. ఆ జనులందరూ బాప్తిస్మము పొందిన పిదప యేసు కూడా వారి మధ్యకు వచ్చి బాప్తిస్మము పొంది ప్రార్థన, చెప్పాను కదమ్మా, ఆత్మదేవుడు మనలోనికి రావాలని ప్రార్థన చేయాలి. దాని డబ్బుతోనూ ఇంకో దానితోనూ కొనలేం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 18-20 వచనాలు ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 18-20 వచనాలు. చేతులు ఉంచగా ఆత్మ వారిని వసగబడుటను సీమోను చూచి కొంత డబ్బు ఇచ్చి, నేను ఎవరిపై చేతులు ఉంచుదునో పవిత్రాత్మను పొందినట్లుగా
డబ్బుతో కొనలేము. ఆత్మదేవుణ్ణి అసలు దేవుణ్ణే డబ్బుతో కొనలేము. నువ్వు వచ్చి ఎన్ని డబ్బులు వేసినా చందా, ఈ మనసులో మంచి ఆలోచన లేకపోతే ఉపయోగం లేదు. ఇక్కడ వాక్యం ఉన్నది, ఆత్మదేవుణ్ణి పొందాలంటే ప్రార్థన కావాలి. అంతేకాని ఫాదర్ గారండి మేము మీకు 2 లక్షలు ఇస్తాను, నాకు అది ఇవ్వండి, నేను అందరిని ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళందరూ నాశనం అయిపోవాలా కదా. అలా కాదు. అది దేవునిచే వసకబడినది, ఆత్మచేనగా ప్రార్థన ప్రభువు ప్రార్థించుకున్నట్టుకు వెళ్ళాడు. అలాగని అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయం 14వ వచనం, వీరందరూ, వీరితో పాటు కొందరు స్త్రీలు, యేస్తలి మరియమ్మయు ఆయన సోదరులను ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అని వాక్యము. ప్రార్థనతోనే సాధ్యము, ప్రార్థనతోనే అన్నీ వస్తాయి. అందువలననే 1వ అధ్యాయం 14వ వచనంలో వీరు ప్రార్థిస్తూ ఉండగా 2వ అధ్యాయం 1వ వచనం ఏమవుతూ ఉన్నది, వారందరూ ఆ పెంతెకోస్తు దినమున ఆత్మదేవునిని వారి మీదకు స్వీకరించగలిగారు. ఇప్పుడు ప్రార్థన ద్వారా ఆ ప్రార్థన నీలో ఉన్నదా? ఆత్మదేవుని పొందగలిగే శక్తి మనకు అనుగ్రహించమని మనందరము కూడా ప్రార్థన చేద్దాం. అది 11వ అధ్యాయములో, లూకాసు సువార్త 11వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూద్దాం. 13వ వచనం, మీరంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందుండను మన తండ్రి తనను అడుగు వారికి ఇంకా ఎక్కువగా పవిత్రాత్మను ఇచ్చు. మనం అడిగే ప్రతి ఒక్కరికి ఆయన ఆత్మ దేవుని దీవెనలు ఇస్తారు. అదే అధ్యాయం 27వ వచనం, ఆయన ఇట్లు పలికినప్పుడు నిన్ను మోసిన గర్భము, నీకు పాలిచ్చిన స్తన్యములు ఎంతో ధన్యమైనవి అని ఎలుగెత్తి చెబుతుంది. కారణం తన స్వశక్తితో కాదు, దేవుడు ఆమెకిచ్చినటువంటి ఆత్మ దీవెన చేత మాత్రమే ఆ పదాలు చెప్పగలరు. మరి ఈ రోజున నీవు నేను వింటున్న వాక్యములను బట్టి ఆత్మదేవుడు మన మీదకు దిగి రావాలని మనందరం ప్రార్థించుకుందాం. ఎడదగట వారు ప్రార్థించగా ఆత్మదేవుడు వచ్చాడు. లేకపోతే నీ బిడ్డలకు జ్ఞానము, నీ బిడ్డలకు తెలివి, నీ బిడ్డలకు అదుగు ఆత్మదేవుని అనుగ్రహాలు వరాలు రావాలంటే కుటుంబంలో పెద్దలుగా నీ బిడ్డల కోసం నీవు ప్రార్థించే తల్లిగా తండ్రిగా ఉన్నావా? నీకు అన్నిటికీ సమయం ఉంచి ఉన్నది, ప్రార్థనకు సమయం లేని కుటుంబంలో దేవుని దీవెన తొందరగా రావు. కావున ప్రార్థించే బిడ్డగా ఇంటిలోనైనా ప్రతిరోజు ఒక్క అరగంట లేక ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలైనా దేవుని కోసం కేటాయించే కుటుంబముగా నీవు నేను మారినప్పుడు ఈ కుటుంబము దీవించబడును, నీ కుటుంబము ఆశీర్వదించబడును, నీ కుటుంబము దేవుని కృపలకు నిలయముగా మారుతుంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దండి. ఈ రోజున ఎందుకంటే ప్రతిసారి నేను ప్రసంగం చెప్పిన ప్రతిసారి ఏదో ఒక రూపంలో ఈ వస్తూనే ఉంటాయి. ఒకసారి ఆలోచిద్దాం, నాకు అన్నిటికీ సమయం ఉంది, దేవునికి సమయం ఉందా? అందుకే మన తెలుగులో ఒక మాట అంటారు, చిన్న సామెత, అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు. ఎవరంటారు ఆ మాట? అలాగని అన్నీ ఉండి నీలో దేవుడు లేకపోతే దేవుని వేసి చూడు. కొద్దిగా నీ కుటుంబం ఎంత చల్లగా ఉంటుందో, నీ కుటుంబం ఎంత దేవుని దీవెనకు దగ్గరగా ఉంటుందో. అన్నిటికీ సమయం ఉంది, ఆ యొక్క దానికి అత్యంత విలువైన దానికి సమయం లేదు ఈ కుటుంబంలో. ఎందుకంటే టీవీ చూడటానికి, మిగతా అంటే టీవీ చూడకూడదని నేను అంటున్నాను. ఈ రోజుల్లో గమనించండి, మీ పిల్లలు చదువుకునే పిల్లల ఇంటిలో టీవీలు ఉండకూడదు. నేను చెప్తున్నా, మీరు అనుకోవచ్చు ఫాదర్ మీరేంటి దాటిపోయారు, మీకేంటి మీరు అలా అని అంటారు. గమనించండి సెల్ ఫోన్, టీవీ ఎంతగా పిల్లలను ప్రభావితం చేస్తున్నాయి, పాడు చేస్తున్నాయో నాకంటే మీకే బాగా తెలుసు. ఒక 4-5 సంవత్సరాలు టీవీ చూడకపోతే చచ్చిపోతామా? చచ్చిపోంగా.
కొంతమందికి ఉదయం లేచిన దగ్గర సాయంత్రం పడుకునే వరకు నువ్వు టీవీ చూడకపోయినా ఆ వాయిస్, ఆ మాట, టీవీలో మాట వినపడకపోతే ఏదో ఒక వెలితిగా ఉండిద్ది ఈ రోజుల్లో. మరి ఆత్మదేవుడు వెళితే నీవు కలుపుకుంటున్నావు. నీ కుటుంబానికి, నీ బిడ్డలకు మంచి ఆరోగ్యం, నీ బిడ్డలకు మంచి జ్ఞానం, నీ బిడ్డలకు మంచి తెలివితేటలు కావాలంటే దేవుని అనుగ్రహం నీ కుటుంబంలోనికి రావాలి. అదేంటి ఫాదర్, మేము ఎప్పుడు పెట్టేది దివ్యవాణి టీవీయే. ఏ టీవీ వద్దమ్మా, ఏ టీవీ వద్దు. దేవుని కోసం, నీ బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం ఈ రోజుల్లో ఆలోచించింది. ఎంతమంది మోటివేషనల్ స్పీకర్స్ చెప్తారు, మీరందరూ వింటూ ఉన్నాం కదా. నువ్వు బాగుపడాలంటే, చెడిపోవాలంటే ఒక్కడు చెడిపోడుకా. ఉదాహరణకు సిగరెట్ తాగాలనుకో, ఒకటి తాగుతాడా? డ్రింక్స్ చేయాలనుకో ఒకటి తాగుతాడా? చెడు పనులు చేయాలనుకో ఒకటి చేస్తాడా? దొంగతనం చేయాలంటే ఒకటి చేస్తాడా? ఇప్పుడు ఉదాహరణకి గిఫ్ట్ తీసుకోవాలంటే ఎంతమంది వెళ్తారు? గిఫ్ట్ తీసుకోవటానికి, ఏదైనా ప్రైజ్ తీసుకోవాలంటే ఒక్కడే వెళ్తాడు. ప్రైజ్ తీసుకోవడానికి ఎంతమంది వెళ్తారు స్టేజీ మీదకి? డాక్యుమెంట్ మీద సంతకం చేయాలి, ఇంటి డాక్యుమెంట్ మీద, కొత్త స్థలం కొన్నా, ఎంతమంది సంతకాలు చేస్తారు? ఇంటి యజమానుడే చేస్తాడు. మంచి పనులు చేయాలంటే ఒక్కడు చాలు. దేనికైనా చెడు చేయాలంటేనే 10 మంది కావాలి తోడు. మంచి చేయడానికి తోడు అవసరంలా. మరి నీ పిల్లల్లో మంచి చెయ్యే బిడ్డగా ఉండాలంటే ఆత్మదేవుని తోడు, కుటుంబములకు దేవుని తోడు ఉంటే చాలు. లోకం తోడు అవసరంలా. బాగుపడాలంటే చెడిపోవటానికి స్నేహితులు కావాలి, బాగుపడటానికి స్నేహితులు అవసరం. చదువుకోవటానికి స్నేహితులు ఎందుకు? ఇంట్లో పుస్తకం తెరిచి చదువుకోవచ్చు. అదే గ్రూప్ స్టడీ అవసరంలా మనం చదివే చదువులకి. అదే గ్రూప్ స్టడీ అంట. ఏముండదు అక్కడ, తినటం, తాగటం, కొనుక్కోవటమే. అలాంటివి కాదు. ఆత్మదేవుడు ఈ రోజున నూతన విద్యా సంవత్సరానికి మన బిడ్డలందరూ వెళ్ళబోతున్నారు. ఈ వారంలో, వచ్చే వారంలో ఒకసారి ఆలోచించండి. ఈ రాబోతున్న విద్యా సంవత్సరం నా బిడ్డలకు మంచిని చేసే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నానా? తల్లిగా, తండ్రిగా నా యొక్క స్వార్థం, నా యొక్క సంతోషాన్ని కొద్దిగా నా బిడ్డల కోసం త్యాగం చేసే తల్లిగా, తండ్రిగా మనం త్యాగం చేస్తే కదా మన పిల్లలు మన దగ్గర నుంచి నేర్చుకునేది. మన దగ్గర ఉదాహరణకి ఎవడైనా మన ఒక ఇంటికి వెళ్తాం. నేను దినం ఎక్కడో చూశాను. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలు కొంతమంది తిడతా ఉంటారు. ఆ ఇంటికి మనం ఇంక వెళ్ళకూడదు. ఎందుకో తెలుసా? నీవు లేనప్పుడు నీ గురించి అమ్మా నాన్న వాళ్ళు మాట్లాడతారు కాబట్టి ఆ పిల్లగాడు విన్నాడు, నీ గురించి తిడుతున్నాడు. మన గురించి మన ఇంట్లో ఉన్న పిల్లలు ఎవరైనా వెళ్ళినప్పుడు తిడుతూ ఉన్నారనుకో, వీళ్ళు ఎందుకు వచ్చాడు, వాళ్ళు ఎందుకు వచ్చారు. పిల్లలకి ఎలా తెలుసు నేను తిట్టాలని? నువ్వు లేనప్పుడు నీ ఇంట్లో, ఆ ఇంట్లో వాళ్ళు పెద్దలు నీ గురించి చెడుగా మాట్లాడుకోబట్టేగా పలానా వాడు అలాంటోడు, పలానా వాడు ఇలాంటోడు, పలానా అలాంటిది అంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. బయటకు వచ్చిన వాళ్ళని అలవాళ్ళు అంటారా, వీళ్ళు ఎలా అంటున్నారో చెబుతారు. ఆలోచించి ఒకసారి. మంచి మర్యాద లేని కుటుంబాలకు మన పిల్లలను పంపించి వాళ్ళని చెడ్డవాళ్ళను చేయకూడదు. కావున ఆత్మదేవుని వరాలతో నీ కుటుంబం, నీ బిడ్డలు నిలబడాలి, ఎదగాలి అంటే ఇదిగో దేవుని కోసం కొద్దిగా త్యాగం చేసి తల్లిగా, తండ్రిగా నీవు ఉన్నావా? ఈ స్వార్థమును అది పిల్లలకు వారి భవిష్యత్తులో వారు కూడా ఆ విధంగా నేర్చుకోగలుగుతారు. తోబియాసు తన కుమారుడికి ఏం నేర్పించాడు? అదే నీ బిడ్డలకు నీవు నేర్పిస్తూ ఉన్నావా? తల్లిని గౌరవించమని నేర్పించాడు, తల్లికి కావాల్సిన అవసరాలు తీర్చమని నేర్పించాడు, బంధువులను ప్రేమించమని నేర్పించాడు. పక్కవారు ఎలాగున్నా నీ కుటుంబము కూడా ఆత్మదేవుని చేత నింపబట్టి ఇవే చేస్తాం. ఈ రోజున దేవుడు కోరుతున్నది నీ నుండి, నా నుండి అదే. ప్రియ సహోదరి సహోదరులారా, కావున మరి నీవు నేను దేవుని కోసం, నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా అవి భవిష్యత్తులో మొదట్లో కొద్ది చేదుగా ఉన్నా అవి రుచికరమైనటువంటి ఫలాలను ఇస్తాయి నీ కుటుంబానికి, నీ బిడ్డలకు. కావున మంచి నిర్ణయాలు తీసుకునే మంచి ఆత్మదేవుని వరం, అనుగ్రహాలు మనకు బిడ్డలకి ఈ రోజున ఉండాలని ఈ దివ్య బలిలో ప్రార్థించుకుందాం.